దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు మార్నింగ్ మన్నాను చూస్తున్న ప్రియ సహోదర సహోదరి, దేవుడు నిన్ను ఆస్వాదించును గాక. ఈరోజు వాగ్దానము కీర్తన 2:11. ఇక్కడ మనం చూసేటప్పుడు భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుతూ ఆయన సన్నిధిలో సంతోషించుడి అనే మాట మనం చూస్తూ ఉన్నాం. చూడండి, భయభక్తులు కలిగి మనమంట యెహోవా యందు మనం ఉండాలి. ఎందుకంటే కుమారుడు కోపపడకుండా ఆయన పాదములు ఎల్లప్పుడూ కూడా పట్టుకొని ఉండాలని చెప్పి, ముద్దు పెట్టుకొని ఉండాలని చెప్పి అదే కీర్తనలో చెప్తాడు. దేవుని బిడ్డ, మీరు గమనించండి, ఈ యొక్క దేవాది దేవుని యందు భయభక్తులు కలిగి మనం ఉండాలి. చాలామందికి భక్తి ఉంటే భయం ఉండదు, భయం ఉంటే భక్తి ఉండదు. కొంతమంది అయితే సాధారణ భక్తి, ఆచార పద్ధతి అయిన భక్తి. నా తల్లిదండ్రులు మందిరానికి వెళ్తున్నారు, అందుకని నేను వెళ్ళాలి. నేను బాప్తిసం తీసుకున్నాను, అందుకని నేను వెళ్ళాలి. లేకపోతే ఏదో కారణంతో కొంతమంది అయితే పెళ్ళి కొరకు మందిరానికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఆస్తిని సంపాదించాలని ఆశతో మందిరానికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. కొంతమంది స్వస్థత కలిగి అటు తర్వాత ప్రభువును విడిచిపెట్టే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా భయము భక్తి లేని వాళ్ళు, ఆపద మొక్కులు, అవసరాలకు దేవుని వాడుకునేవారు. కానీ మీరు గమనించండి, దేవునికి వాక్యం సెలవిస్తుంది, దేవునికి లేఖనం సెలవిస్తుంది. ప్రియ బిడ్డ, మనమంట భయభక్తులు కలిగి యెహోవాని సేవించాలి. భయము ఉండాలా, భక్తి ఉండాలా. మందిరానికి వెళ్ళాలా, ఆజ్ఞలు పాటించాలా. మందిరానికి వెళ్ళాలా, ఆయన మాటలు వినాలా. మనము రెండు చేయాలా. ఆయన మాటలు వింటూ, ఆయన మందిరానికి వెళుతూ మాటలు వినాలి. ఆ వాగ్దానము లేకుంటే ఆజ్ఞలు మనం గైకొనాలి. అయితే ఇది మనం ఏం చేస్తామంటే నామకార్థంగా ఆ అవసరాల కొరకు ఆ ప్రభువును వాడుకొని విడిచిపెట్టే మనుషులు ఈరోజు చాలామంది ఉన్నారు. మరణ పడకల నుండి కాపాడబడి, మరణము నుండి, మరణశయ్య నుండి డాక్టర్లు విడవబడిన పరిస్థితుల్లో మరణశయ్యలో నుండి విడిపించబడ్డ వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ ప్రభువును విడిచిపెట్టి, ప్రభువును విడిచిపెట్టి ప్రభు నుండి దూరముగా వెళ్తున్న ప్రజలు ఈరోజు ఉన్నారు. వాళ్ళందరి కొరకు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఆమెన్. మనము దేవుని దగ్గర నుంచి ఏ మేలు పొందుకున్నా, ఏ అద్భుతాన్ని పొందుకున్నా ఆ సాక్షి కొరకు, సాక్ష్యార్థమై ఆయన సన్నిధిలో మనం ఉండాలి. ఆయన మాటలు వినాలి, ఆజ్ఞలు పాటించాలి, మందిరానికి వెళ్ళాలి. దేవుడు చేసే ప్రతి మేలుల విషయములో మనము దేవుని సన్నిధిలో మనం కనపడాలి. కాబట్టి భయము ఉండాలి, భక్తి ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. ఈ మార్నింగ్ మన్నా వింటున్న బిడ్డలు భయముతో భక్తితో దేవుని ఆచరించాలి. భయము కావాలి, భక్తి కావాలి. ప్రార్థన చేసుకుందాం. అదేవిధంగా మన భారతదేశానికి కొరకు, రక్షణ కొరకు, ఈరోజు వివాహ దినాలు జరిపించుకున్న బిడ్డల కొరకు, వివాహము చేసుకుంటున్న బిడ్డల కొరకు, బర్త్డే చేసుకున్న బిడ్డల కొరకు, పరీక్షలు రాసే బిడ్డలందరినీ బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. తల్లు వంచి కళ్ళు మూసి, మహోన్నతుడా మీకు వందనాలు. భయభక్తులు కలిగి యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన సేవించుటకు ప్రభా మీరు కృప చూపుదురుగాక. ఓ నా తండ్రి, మీ సన్నిధికి వచ్చేవారు మీకు భయపడాలి. అవును తండ్రి, నామకార్థ భక్తి కాదు, నామకార్థముగా కాదు, ఆ ప్రభా అవసరాలకు వాడుకున్నట్లుగా కాదు నాయన. మీ నామానికి మహిమగా నా తండ్రి స్తోత్రాలు. చక్కగా మీపై ఆనుకొని, చక్కగా మిమ్మల్ని నమ్ముకొని, చక్కగా మీ సన్నిధికి వస్తూ మీ ఆజ్ఞలు పాటిస్తూ బ్రతికేటి కృపను మీరు దయచేయుదురుగాక. ఆశీర్వదించండి. అవును తండ్రి, ఇంతవరకు ఎవరైతే భయభక్తితో లేరో అటు వాళ్ళని తండ్రి మీరు హెచ్చరించి మీరు దీవించండి. మా భారతదేశాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాం. భారతదేశాన్ని ఆస్వాదించండి, రక్షించండి. ప్రభా గొప్ప ఉత్సవం మా దేశంలో కలుగును గాక. మా దేశంలో తండ్రి ప్రభా నాయకులను, అధికారులను, ప్రభాదిగు తండ్రి రాజులను మీరు రక్షించండి, ఆస్వాదించండి. దేశంలో గొప్ప శాంతి సమాధానం ఉండునుగాక. ప్రతి ప్రజల మధ్యలో సమాధానము ఉండునుగాక. ప్రతి రాష్ట్రాలలో, ప్రతి జిల్లాలలో, ప్రతి మండలాలలో, ప్రతి గ్రామాలలో మంచి శాంతి సమాధానం ఉండునుగాక. గొప్ప రక్షణ ఉండునుగాక. మీకే మహిమన తండ్రి. ఈరోజు వెడ్డింగ్ డే జరిపించుకున్న బిడ్డలు మీరు దీవించండి ప్రభా. కొత్తగా వెడ్డింగ్ చేసుకున్న బిడ్డలను కూడా మీరు దీవించండి ప్రభా. తండ్రి బర్త్డే చేసుకున్న బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. అవును తండ్రి, ప్రత్యేకంగా పరీక్షలు రాస్తున్న బిడ్డలను కూడా మీరు దీవించి ఆస్వాదించి మంచి జ్ఞానమును, జ్ఞాపకశక్తినిచ్చి రేపటి పౌరులు తండ్రి మంచిగా తండ్రి ఉత్తీర్ణత కలుగుటకు సహాయం చేస్తూ మీ నా మహిమలో దీవించుదురుగాక. మా భారతదేశంలో గొప్ప రక్షణ ఉండాలి. మీరు రాకడ
రాకడకు మా దేశాన్ని సిద్ధపరచండి. మీరు రాకడకు మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి దీవించి ఆస్వాదించు. మీకే మహిమ ప్రభు యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.